హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే దేవస్థానం అయితే ఎన్నో మహిమలు, అలాగే ఎంతో చరిత్ర గల దేవస్థానం. మనం ఏ దేవస్థానంకైనా వెళ్ళినప్పుడు కేవలం దేవుడిని బయట నుంచి అయితే దండం పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చూపించే దేవస్థానంలో అయితే నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి విగ్రహానికి పాదాలను తాకి నమస్కరించుకోవచ్చు. ఈ దేవస్థానం ఎక్కడుందంటే మన దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పాండురంగ స్వామి క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే ఉంది. మహారాష్ట్రలో గల పాండురంగ స్వామి దేవస్థానం ఎంత ఫేమస్సో, దేశంలోనే ఈ దేవస్థానం కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ దేవస్థానం అయితే 1929 సంవత్సరంలో వెలవటం జరిగింది. కీర్తిశేషులు శ్రీ భక్త నరసింహం గారు ఈ దేవస్థానాన్ని నిర్మించటం జరిగింది. ఇప్పుడైతే మనం ఈ ఆలయ చరిత్ర ఏంటనేది అయితే తెలుసుకుందాం. భక్త నరసింహం గారనే ఒక పాండురంగ స్వామి భక్తుడైతే ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. వారు బొబ్బిలిలో ఉండటం అయితే జరిగేది. వారి వ్యాపార రీత్యా మచిలీపట్నం, చిలకలపూడి అనే ఒక ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. నరసింహం గారు మహారాష్ట్రలోని పండరీపురాన్ని ఎక్కువ దర్శించుకుంటూ ఉండేవారు. స్వామి వారికి కలలో ఒకసారి సాక్షాత్కరించి, నేను ఇలా చిలకలపూడి అనే ఒక ప్రాంతంలో వెలుస్తున్నట్లు ఆయనకి కలలో కనిపించి చెప్పడం జరిగింది. నరసింహం గారు ఎప్పుడు స్వామివారి ధ్యానంలో ఉంటూ ఆ చిలకలపూడి అనే ప్రాంతంలో ఒక దేవస్థానాన్ని అయితే నిర్మించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న కీరపండరీపురం పాండురంగ స్వామి దేవస్థానం. ఇప్పుడున్న గర్భాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇంకా భజనలు, కార్యక్రమాలు అన్నీ చేస్తూ స్వామివారైతే నేను పలానా డేట్‌లో వెలుస్తాను అని చెప్పటం జరిగింది. అందుకని చెప్పి ఇంకా అంతా భక్తి ప్రశ్రద్ధలతో ఆ రోజైతే పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈలోపు బ్రిటిష్ వారు వచ్చి ఇక్కడ ఇలాంటియి ఏమి చేయటానికి వీల్లేదు అని చెప్పి తాళాలు వేసేయటం జరిగింది. కానీ భక్త నరసింహం గారు లేదు, స్వామివారు ఇక్కడ వెలుస్తానని నాకు కలలో అయితే చెప్పడం జరిగింది అని వారికి చెప్తం జరిగింది. ఈలోపు ఆ సమయం రానే వచ్చింది. తలుపులు బద్దలు కొట్టుకుంటూ స్వామివారి విగ్రహం అయితే స్వయంభూగా వెలిసింది. ఇంకా అప్పటినుంచైతే ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. స్వామివారి విగ్రహం 3 అడుగుల ఎత్తుతో బాల పాండురంగనిగా ఇక్కడ దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ అష్టలక్ష్మీదేవుల దేవస్థానం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ 108 ఉపదేవాలయాలు గూడా స్వామివారి గుడి చుట్టూ ఉంటాయి. ఇందాకడ స్తంభాలు అయి బారుగా చూసారు కదండీ! అది వచ్చేసి ఉపమండపాలనమాట. అయి 108 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడైతే ఉంటాడు. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయితే స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడైతే మనం ఆ ఉత్సవాలను గూడా చూసేద్దాం. దాదాపు 5 రోజులైతే ఈ ఉత్సవాలు జరుగుతాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అయితే జరిగిద్ది. ఇదిగోండి ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ షాపులు, స్టాల్స్ అన్నీ పెడుతున్నారు. ఇంకా సంబరాలు మొదలైన తర్వాత ఈ మొత్తం అయితే చిన్న పిల్లల ఆట వస్తువులు, ఇంకా రకరకాల ఐటెమ్స్, అలాగే ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ జీడీలని ఉంటాయండి. ఆ జీడీలంటే ఇక మా చిన్నప్పుడు ఆటిలి కోసమే ప్రత్యేకంగా ఎళ్లి తెచ్చుకునేవాళ్ళం. సాగే జీడీలని ఉంటాయి. ఇదిగోండి ఇదైతే దాని మేకింగు. ఇంక ఈటి కోసం అయితే ఎప్పుడెప్పుడు పెడతారని ఎదురు చూస్తా ఉండేవాళ్ళం. దాన్ని అలా మేక్కేసి లాగుతా ఉంటారు. అది చూస్తాకే భలే సరదాగా ఉంటది. చిన్నప్పుడైతే ఇంక అక్కడే నుంచుని చూస్తా ఉండేవాళ్ళం అలాగే. ఇంకా ఈ ఉత్సవాల్లో అయితే రథోత్సవం ఉంటదండి. అలాగే రకరకాల వేషధారణలతో, అలాగే రకరకాల సంస్కృతుల వారిని తీసుకొచ్చైతే ప్రదర్శనలైతే చేపిస్తారు. అయి గూడా చూస్తాకైతే చాలా బావుంటది. ఈ వీడియోలో నేను మీకు అయి గూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా రాత్రి పూటైతే ఇలా విద్యుత్ దీపాలతో ఆ దేవస్థానం ముందు ఉన్న రోడ్డు మొత్తాన్నయితే మంచిగా అలంకరిస్తారు. చూస్తాకైతే చాలా బావుంటది. ఇదిగోండి ఇందాక చెప్పా కదా! ఇలా ఇంకా షాపులన్నీ ఇలా జనాలతో కిటకిటలాడిపోతుంటాయి. రథోత్సవం అయిపోయిన తర్వాతయితే తెప్పోత్సవం అయితే ఉంటుందండి. అలాగే దాని తర్వాతయితే కోలాటం, అలాగే పల్లకోత్సవం గూడా ఉంటది. అది గూడా చూపిస్తాను. ఇలాంటి రకరకాల వేషధారణలతో అయితే ఈ ఉత్సవం సాగిద్ది.
రథోత్సవం అని చెప్పా కదండీ! ఇదే అయితే ఆ రథం. దీనిపైనైతే పాండురంగ స్వామి ఉత్సవమూర్తినైతే ఊరంతా ఊరేగిస్తారు. దాదాపు ఈ ఉత్సవం అయితే ఒక 15 గంటల పాటైతే సాగుతుందండి. ఊరంతా ఎక్కడికక్కడ జనాలైతే స్వామివారి రాక కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారు. స్వామివారు నేరుగా వారి ఇళ్ళ ముందుకే వచ్చి వారికి ఆశీర్వాదాలు అందజేస్తారనైతే నమ్ముతారు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు కదండీ పూజారి గారు. వారైతే ఈ దేవస్థానాన్ని నిర్మించిన భక్త నరసింహం గారి మునిమనవడండి. ఆయనే ప్రస్తుతానికి దేవాలయాన్ని మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు. వారి పేరు కూడా నరసింహం గారు. ఇదిగోండి ఇలా రకరకాల వేషధారణలు అమ్మవారు, శివుడు ఇలా రకరకాల వేషధారణలు అయితే ఉంటారు. ఈయనైతే పాండురంగ స్వామి ఉత్సవాల గురించి చెప్తూ ఉన్నారు. బాగా సౌండ్ మూలంగా ఆయన చెప్పే మాటలైతే వినపడట్లా. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. ఇలా ఇంకా రకరకాల కళాకారులు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలనైతే చేయటం జరిగింది. అలాగే ఇక్కడైతే జనాన్ని చూసారు కదండీ! ఇక్కడైతే స్వామివారికి పూలతో అభిషేకం చేయటానికి వీరందరూ అయితే సిద్ధంగా ఉన్నారండి. స్వామివారికి చాలా పూలతో అయితే ఇక్కడ అభిషేకం చేశారు. మీకిప్పుడు అది కూడా చూపిస్తాను. అలాగే కోలాటం గూడా ఆడటం జరిగింది. అది గూడా చూడటానికైతే చాలా బాగుందండి. అక్కడొచ్చే పాటకి వారు యేసే నృత్యం అయితే చాలా చూడటానికైతే బావుంది. కానీ యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ మూలంగా ఆ పాటైతే పెట్టలేకపోతున్నాం. రథంకి ముందైతే ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని వేషధారణలైతే ఉంటాయండి. ఇంకా రథం గూడా ఆ పూల అభిషేకం చేసే దగ్గరికైతే వచ్చేసింది. స్వామివారినైతే పూలతో ఘనంగా అభిషేకం చేశారు. అసలు స్వామివారు చూడటానికి గూడా కనపడలా. అంత నిండుగా పూలైతే నిండిపోయినియి. చూడటానికైతే చాలా ఆనందంగా ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా మరింత మందికి ఈ వీడియో అయితే చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మిగతా కార్యక్రమాలు మరొక వీడియోలో దీని తర్వాతే వస్తుంది. తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై పాండురంగ విఠల.